ఓం తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాదతం భువి గృణంతి యే భూరిదా జనాః. ఓం నమో భగవతే రామకృష్ణాయ. భక్తులందరికీ నమస్కారము. భగవాన్ శ్రీరామకృష్ణుల అద్భుతమైన దివ్య బోధనల సమాహారం శ్రీరామకృష్ణ కథామృతం నుండి పఠనం చేస్తున్నాము. మహేంద్రనాథ్ గుప్తా శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులు శ్రీ మహేంద్రనాథ్ గుప్తా గారు మా ఎం, ఇంగ్లీష్లో ఎం, మా అనే కలం పేరుతో వారి ప్రత్యక్షంగా భగవాన్ శ్రీరామకృష్ణులను దర్శించి వారి ముఖ కమలము నుండి విన్న అమృత స్వరూపమైన అమృత తుల్యమైన వాక్కులు, వేదవాక్కులతో సమానమైన అమృత వాక్కుల్ని స్వయంగా విని ఇంటికి వెళ్ళి డైరీలో రాసుకునేవాళ్ళు. అలా రచించిన వారి బోధనలన్నీ శ్రీరామకృష్ణ కథామృత్, బెంగాలీలో శ్రీరామకృష్ణ కథామృత్, ఇంగ్లీష్లో గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ, అదే తెలుగులో శ్రీరామకృష్ణ కథామృతంగా అనువాదం అయింది. అందులోని తర్వాతి భాగం పఠించి శ్రవణం చేద్దాం. జై రామకృష్ణ. శ్రీరామకృష్ణ కథామృతం సంగ్రహం. గురువు శిష్యుడు అనే ప్రథమ అధ్యాయం నుండి పఠిస్తున్నాం. శ్రీరామకృష్ణులు శిష్యులతో మాతో ఇలా అంటున్నారు. శ్రీరామకృష్ణులు: మనస్సులోనో ఒక మూలలోనో లేదా వనములోనో ధ్యానం చెయ్యి. సర్వదా సత్ అసత్ సదసద్విచారము చెయ్యాలి. భగవంతుడొక్కడే సత్యము అంటే నిత్య వస్తువు, తక్కినదంతా అసత్యం అంటే అనిత్యం. ఇలా వివేచన చేస్తూ చేస్తూ అనిత్య వస్తువులను మనస్సు నుండి త్యజించి వేయాలి. మా అంటే మహేంద్రనాథ్ గుప్తా, ఈ కథామృత రచయిత. మా వినయంగా స్వామి, సంసారంలో ఏ విధంగా మసలుకోవాలి? శ్రీరామకృష్ణులు: పనులన్నీ చేస్తూ ఉండు, కానీ మనస్సును మాత్రం భగవంతునిపైనే నిలుపు. భార్య, పుత్రులు, తల్లిదండ్రులు అందరితో కలిసిమెలసి ఉండు. అందరికీ సేవ చెయ్యి. అత్యంత ఆత్మీయునిగా వారి పట్ల ప్రవర్తించు. కానీ మనస్సులో మాత్రం వీరెవ్వరూ నీవారు కారు అని ఎరిగి ఉండు. ధనవంతుల ఇంట్లో పని మనిషి పనులన్నీ చేస్తుంది, కానీ ఆమె మనస్సు మాత్రం గ్రామంలో ఉన్న తన ఇంటి మీదనే సదా ఉంటుంది. పైగా ఆమె యజమానుల పిల్లలను తన పిల్లల మాదిరి పెంచుతుంది. సొంత పిల్లల్లాగా పెంచుతుంది. నా రాముడు, నా హరి, నా కృష్ణ అని పిలుస్తుంది. కానీ ఆ పిల్లలు తనవారు కారని ఆమెకు మనస్సులో బాగా తెలుసు. తాబేలు నీటిలో తిరుగాడుతూ ఉంటుంది, కానీ దాని మనస్సు ఎక్కడ ఉంటుందో తెలుసా? గుట్ట మీద తాను పెట్టిన గ్రుడ్ల మీదే ఉంటుంది. అదే రీతిలో నీవు సంసారంలో నీ కర్తవ్య కర్మలు, పనులన్నీ నిర్వర్తించు, కానీ మనస్సును మాత్రం
భగవంతుని మీదే నిలుపు. భగవంతుని పట్ల భక్తిని అలవర్చుకోకుండా సంసారంలో దిగావంటే ఇంకా బంధాల్లోనే చిక్కుకుంటావు. ఆపద, దుఃఖము, శోకాలు ఎదురైనప్పుడు మనోస్థైర్యాన్ని కోల్పోతావు. ఎంతగా విషయ చింతన చేస్తావో అంతగా వాటి పట్ల ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది. చేతికి నూనె రాసుకునే పనస తొనలను ఒలవాలి, లేకపోతే చేతికి జిగురు అంటుకుంటుంది. భగవంతుని పట్ల భక్తి రూపమైన నూనె రాసుకున్న తరువాతే సంసారంలో అడుగు పెట్టాలి సుమా. కానీ ఈ భక్తి లాభం పొందాలనుకుంటే ఏకాంత ప్రాంత వాసము అవసరము సుమా. వెన్నను తీయాలంటే పాలను తోడుపెట్టి ఒక చోట ఉంచాలి. మాటిమాటికి దానిని కదుపుతూ ఉంటే పెరుగు తోడుకోదు. ఆ తరువాత ఇతర పనులన్నీ వదిలేసి వచ్చి కూర్చొని పెరుగును చిలకాలి. అప్పుడే వెన్న తీయగలం. ఇంకా విను, ఏకాంతంలో భగవత్ చింతన చేసుకుంటే ఈ మనస్సు ద్వారానే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు లభిస్తాయి. కానీ అదే మనస్సును ప్రాపంచిక విషయాల్లో లగ్నము చేస్తే ఆ మనసు నీచమైపోతుంది. సంసారంలో ఉన్నది కేవలం కామినీ కాంచనాల చింతనే సుమా. సంసారము నీళ్ల వంటిది, మనస్సు పాల వంటిది. పాలను నీళ్లల్లో పోస్తే చాలు. పాలను నీళ్లల్లో పోస్తే పాలు నీళ్లు కలిసి ఏకమైపోతాయి. అప్పుడు పాలను వేరు చేయగలమా? చేయలేం. అదే పాలను తోడుపెట్టి పెరుగు చిలికి వెన్న తీసి ఆ వెన్నను నీళ్లల్లో వేస్తే అప్పుడే అది తేలుతుంది. అందుకే ఏకాంత ప్రాంతంలో సాధనల ద్వారా మొదట భక్తి, జ్ఞానాలు అనే వెన్నను పొందమని చెప్పడం. ఆ వెన్నను సంసారము అనే నీళ్లల్లో జారవిడిచినా కలిసిపోదు సుమా, తేలుతుంది. దానితో పాటు విచారణ చేయడము ఎంతో అవసరం. కామినీ కాంచనాలు అనిత్యాలు, భగవంతుడొక్కడే నిత్య వస్తువు. ధనముతో ఏమి ప్రయోజనం? కూడు, గుడ్డ, నీడ, ఇంతవరకే, అంతే కదా. దానితో భగవత్ సాక్షాత్కారము చేకూరదు సుమా. అందువల్ల ధన సంపాదన ఎన్నటికీ జీవిత ఉద్దేశము కాజాలదు. ఇదే విచారణ అనబడుతుంది. తెలిసిందా? తెలిసిందండి. శ్రీరామకృష్ణులు, అవును, వస్తు విచారం. ఇలా చూడు, ధనములో ఏముంది? సుందరమైన దేహములో ఏముంది? విచారణ చేసి చూడు. సౌందర్యవతి దేహములో కూడా ఎముకలు, మాంసము, కొవ్వు, మలమూత్రాలు ఇవే కదా ఉంటాయి. భగవంతుణ్ణి విడిచి మానవుడు ఇలాంటి తుచ్చ వస్తువుల మీద మనస్సును ఎందుకు లగ్నం చేస్తాడు? వీటి నిమిత్తం భగవంతుణ్ణి మరవడం ఎందుకు? స్వామి,
భగవంతుణ్ణి దర్శించడం సాధ్యమేనా? శ్రీరామకృష్ణులు: ఓ, ఖచ్చితంగా దర్శించుకోవచ్చు. అప్పుడప్పుడు ఏకాంతవాసము, భగవన్నామ గుణ సంకీర్తనము, వస్తు విచారము, ఈ పద్ధతులన్నింటినీ, సాధనలన్నింటినీ అవలంబించాలి సుమా. స్వామి, ఏ పరిస్థితుల్లో ఆయన దర్శనం లభిస్తుంది? శ్రీరామకృష్ణులు: తీవ్ర వ్యాకులతతో విలపిస్తే, ప్రార్థిస్తే ఆ భగవంతుణ్ణి దర్శించవచ్చు. భార్యా బిడ్డల కోసం లోకులు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. ధనం కోసం లోకుల కన్నీరు వాగులై పారుతుంది. కానీ భగవంతుని కోసం ఎవరు విలపిస్తున్నారు? ఆయన కొరకు ఆర్తితో, వ్యాకులతతో విలపించాలి. ఈ వ్యాకులత, ఆర్తి అనేది అరుణోదయం లాంటిది. అరుణోదయం కనిపించగానే ఇక సూర్యుడు దర్శనమిస్తాడు. వ్యాకులత కలుగగానే భగవంతుని దర్శనం తప్పక లభిస్తుంది. అదేవిధంగా ఈ మూడు ఆకర్షణలు కలిస్తే ఎంత ఆకర్షణ ఉంటుందో దానిని, అంటే ఆ తీవ్రమైన ఆకర్షణను భగవంతుని పట్ల చూపితే, భగవంతుని వైపు మళ్ళిస్తే ఆ భగవంతుడు తప్పక దర్శనమిస్తాడు. అవి ఏవంటే ఆ మూడు: విషయలోలుడికి ప్రాపంచిక విషయాలపైన కల ఆకర్షణ, తల్లికి సంతానము మీద కల ఆకర్షణ, అలాగే పతివ్రతకు తన భర్త మీద ఉన్న ఆకర్షణ. విషయలోలుడు, లోభికి తన డబ్బు పైన, ధనము, ఆస్తిపాస్తులపైన ఉండే ఆకర్షణ, తల్లికి తన శిశువు, సంతానము పైన ఉండే ఆకర్షణ, అలాగే మూడవది పతివ్రత స్త్రీకి తన భర్త మీద ఉండే భక్తి, ఆకర్షణ. ఈ మూడు రకాలైన ఆకర్షణలు ఒక్కసారిగా ఎవడికైనా భగవంతుని వైపు కలిగితే అతడు ఆ ఆకర్షణ బలముతో, తీవ్రమైన అనురాగముతో, ఆ భక్తి బలముతో భగవంతుని సాక్షాత్కారం తప్పక పొందగలడు. అసలు విషయం ఏమిటంటే భగవంతుణ్ణి యథార్థంగా ప్రేమించాలి. తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో, పతివ్రత అయిన భార్య తన భర్తను ఎలా హృదయపూర్వకంగా ప్రేమిస్తుందో, ప్రాపంచికుడు భోగాలను ఎలా ప్రేమిస్తాడో, లోభి అయిన వర్తకుడు తన ధనాన్ని ఎలా ప్రేమిస్తాడో, అలాగే భగవంతుణ్ణి ప్రేమించాలి. ఈ ముగ్గురు వ్యక్తుల ప్రేమ, ఈ మూడు ఆకర్షణలు ఒక్క చోట చేరిస్తే ఎంత ఆకర్షణ, ఆసక్తి అవుతుందో అంత పరిమాణాన్ని భగవంతుడికి ఇవ్వగలిగితే ఆయన దర్శనం తప్పక లభిస్తుంది. వ్యాకుల మనస్కుడవై ఆయనను ప్రార్థించాలి. పిల్లి కూన మ్యావ్ మ్యావ్ అని తన తల్లిని పిలవడమే ఎరుగును. తల్లి దానిని ఎక్కడ పెడుతుందో అక్కడే పడి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు తల్లి ఆ పిల్లను వంట ఇంట్లోనూ, మరొకప్పుడు కటిక నేల మీద లేక పరుపు మీద పిల్లి కూనను పెడుతుంది. దానికి కష్టం కలిగితే
పిల్లి కూన మ్యావ్ మ్యావ్ అని మాత్రమే అరుస్తుంది. ఇంతకన్నా దానికి వేరేమీ తెలియదు. తల్లి ఎక్కడున్నా సరే ఈ మ్యావ్ మ్యావ్ అరుపు వినగానే పరిగెత్తుకుంటూ తన కూన దగ్గరకు వచ్చేస్తుంది. శ్రీరామకృష్ణుల దర్శనార్థం మా 3వసారి ఆదివారం మధ్యాహ్నం వెళ్ళాడు. అప్పుడు మా బారానగర్లో తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. పరమహంసను శ్రీరామకృష్ణులను దర్శించింది మొదలు సదా ఆయన్ను గురించే తలపోస్తున్నాడు. మా ఆ ఆనందమయ మూర్తిని సర్వదా దర్శిస్తూ ఉన్నట్లు, ఆయన అమృతమయ వాక్కులను ఆలకిస్తూ ఉన్నట్లుగా తోస్తోంది. అతడు ఇలా భావిస్తున్నాడు, ఈ పేద బ్రాహ్మణుడు అతి గుప్తమైన ఈ పరతత్వ అన్వేషణ ఎలా చెయ్యగలిగాడు? దానినంతా ఎలా తెలుసుకోగలిగారు? ఈ జటిలమైన విషయాలనల్లా ఇంత అవలీలగా బోధించగల వ్యక్తిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదే. మళ్ళీ ఎప్పుడు ఆయన వద్దకు వెళ్ళగలను? ఆయన దర్శనాన్ని మళ్ళీ ఎప్పుడు చేసుకోగలను? ఈ విషయాలనే రాత్రింబవళ్ళు అతడు ఆలోచిస్తున్నాడు. ఇంతకు ముందు పరిచితమైన ఆ గదిలోనే శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని ఉండడం చూశాడు. మా ఆదివారం సెలవు రోజైనందువల్ల వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో గది నిండిపోయి ఉంది. మాకు ఇంకా ఈ భక్తులతో పరిచయం కాలేదు కాబట్టి మెల్లగా వెళ్ళి ఒక మూల కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు తమ మాటలను ప్రత్యేకంగా సుమారు 19 సంవత్సరాల వయస్సు గల యువకుణ్ణి సంబోధిస్తూ ఆనందంగా పలుకుతున్నారు. అతడి పేరు నరేంద్రనాథ్. కాలాంతరంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్వామి వివేకానంద. ఆ యువకుని పేరు నరేంద్రనాథ్. కళాశాల విద్యార్థి. బ్రహ్మ సమాజానికి వెళుతూ ఉంటాడు. స్ఫూర్తి తొణకిసలాడే పలుకులు, ప్రకాశవంతమైన నేత్రద్వయము, భక్తుని లక్షణాలు కలిగి ఉన్నాడు. అక్కడ జరుగుతూ ఉన్న సంభాషణలు విషయలోలురైన సంసారులను గురించినట్లుగా మా గ్రహించాడు. భగవంతుణ్ణి ఆకాంక్షించే వారిని, ధర్మవర్తనులను ఈ విషయలోలురు చిన్న చూపు చూస్తారు. అలాంటి వ్యక్తుల గురించి తెలుపుతూ వారితో ఎలా మసలుకోవాలో శ్రీరామకృష్ణులు బోధిస్తున్నారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, నరేంద్ర, నువ్వు ఏమనుకుంటున్నావు? జ్ఞానుల గురించి విషయలోలురు నానా రకాలుగా మాట్లాడుతుంటారు కదా. ఒక్క సంగతి, ఏనుగు దారిన పోతున్నప్పుడు జంతువులు మొరుగుతూ దాని వెంట పడతాయి. కానీ ఏనుగు కనీసం తిరిగి కూడా చూడదు. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిని గురించి నువ్వు ఏమని తలుస్తావు? నరేంద్రుడు, కుక్కలు మొరుగుతున్నాయనుకుంటాను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అంత దూరం పోవద్దు నాయనా. అందరూ నవ్వారు. సర్వభూతాలలోనూ భగవంతుడు ఉన్నాడు. కానీ
మంచివారితో సన్నిహితంగా ఉండాలి, దుష్టులకు దూరంగా ఉండాలి. పులిలో కూడా నారాయణుడు ఉన్నాడు. అలాగని పులిని ఎవ్వరూ కౌగలించుకోరు కదా. అందరూ నవ్వారు. పులి కూడా నారాయణుడే కదా, దాన్ని చూసి పారిపోవడం ఎందుకు అని నువ్వు అడగవచ్చు. దీనికి జవాబు, పులి వస్తోంది, పులి వస్తోంది, పారిపోండి అని హెచ్చరిస్తున్నవాడు కూడా నారాయణుడే కదా. వారి మాటలెందుకు వినవు? ఒక కథ చెబుతాను విను. ఒకప్పుడు ఒక అడవిలో అనేక మంది శిష్యులతో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ సాధువు సర్వభూతాలలోనూ నారాయణుడే ఉన్నాడు అది తెలిసి అన్ని ప్రాణులకు వినమ్రంగా నమస్కరించాలని, గౌరవించాలని బోధించాడు. ఒకరోజు హోమము నిమిత్తము సమిధలను సేకరించడానికి శిష్యుడొకడు అడవిలోకి వెళ్ళాడు. హఠాత్తుగా అతడొక కేక విన్నాడు. దారి నుండి పక్కకు తప్పుకోండి, ఒక మదపుటేనుగు ఇటుకేసి వస్తోంది, తప్పుకోండి అంటూ. ఈ శిష్యుడు తప్ప మిగతా అందరూ పారిపోయారు. ఏనుగులో కూడా భగవంతుడే ఉన్నాడని గురువుగారు బోధించారు కదా, నేనెందుకు పారిపోవాలి అని తలుస్తూ ఉన్న చోటే నిలబడిపోయాడు. చేతులు జోడించి స్తవము, స్తుతులు, గానము చేయసాగాడు. ఏనుగు పైన కూర్చున్న మావటివాడు తప్పుకో తప్పుకో అంటూ కేకలు పెడుతూనే ఉన్నాడు. కానీ మన శిష్యుడు ఎంతకూ కదలడం లేదు. చివరికి ఏనుగు కోపంతో తన తొండముతో ఇతగాణ్ణి పట్టుకొని తిప్పి ఒక మూలకు విసిరి వేసి పోయింది. ఒంటి నిండా గాయాలతో స్పృహ తప్పి పడిపోయాడు ఈ శిష్యుడు. ఈ విషయం వినగానే గురువుగారు ఇతర శిష్యులతో పాటు అక్కడికొచ్చి అతన్ని ఆశ్రమానికి తీసుకొని పోయారు. మందు మాకులు ఇచ్చి చికిత్స చేశారు. కొంతసేపటికి శిష్యుడికి స్పృహ వచ్చింది. అప్పుడు శిష్యుల్లో ఒకడు, ఏనుగు వస్తోంది అని విని నువ్వు ఎందుకు కదలలేదు అని అతన్ని అడిగాడు. నారాయణుడే మానవులు జంతువుల రూపాలని ధరించాడని నారాయణుడే మానవులు జంతువుల రూపాలను ధరించాడని గురువుగారు చెప్పారు కదా, అందువల్ల ఏనుగు నారాయణుడు వస్తున్నాడు అని నేను తొలగిపోలేదు అన్నాడతడు. అది విని గురువుగారు ఇలా చెప్పారు, నాయనా, ఏనుగు నారాయణుడు వస్తూ ఉండడం నిజమే, కానీ మావటి నారాయణుడు తొలగిపొమ్మని హెచ్చరించలేదా? అందరూ నారాయణులే అయితే నువ్వు ఎందుకు మావటి మాటలను విశ్వసించలేదు? మావటి నారాయణుడు మాట కూడా వినాలి కదా. అందరూ నవ్వారు. శాస్త్రాల్లో ఆపో నారాయణ అంటే నీరు నారాయణుడు అని అర్థం. కానీ కొన్ని నీళ్లు దేవుని పూజకు ఉపయోగపడతాయి, మరికొన్ని కాళ్ళు, చేతులు, ముఖము కడుగుకోవడానికి, పాత్రలు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి మాత్రమే పనికొస్తాయి. ఈ నీళ్లు త్రాగడానికి కానీ దేవుని పూజకు కానీ పనికిరావు. అదే రీతిలో సజ్జనుడు, దుష్టుడు, భక్తుడు, నాస్తికుడు అందరి హృదయాల్లోనూ నారాయణుడే ఉన్నాడు. కానీ దుష్టుడు,
అపవిత్రుడు పాపి అయిన వ్యక్తితో సంబంధాలు ఉంచుకోరాదు, వారితో సన్నిహితంగా ఉండరాదు. కొందరితో ఏవో 4 మాటలు మాట్లాడవచ్చునేమో గాని మరికొందరితో అది కూడా పనికిరాదు. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి సుమా. ఒక భక్తుడు, మహాశయ, దుష్టుడొకడు హాని చేయడానికి వచ్చినా లేక హాని కలిగించినా చేతులు ముడుచుకొని మనం కూర్చోవాలా? శ్రీరామకృష్ణులు, లోకంలో వసించాలంటే దుష్టుల బారి నుండి తనను రక్షించుకునే నిమిత్తం కాస్త తమోగుణం చూపడం అవసరం సుమా. కానీ అతడు నీకు హాని చేస్తాడని భావించి ప్రతిగా నువ్వు వాడికి హాని చేయడం అనుచితం. ఒక కథ చెబుతా వినండి. ఒక బీడులో గొల్లవాళ్ళు గోవులను మేపేవారు. అక్కడ ఒక మహావిషసర్పము ఉండేది. ఆ పాము భయంతో అందరూ అతి జాగ్రత్తగా మసలుకునేవారు. ఒకరోజు ఒక బ్రహ్మచారి సాధువు ఆ బీడు దారిలో వస్తున్నాడు. గొల్లలు పరిగెడుతూ వచ్చి, స్వామీ, అక్కడ ఒక పెద్ద విషసర్పం ఉంది, మీరు ఆ వైపుకు పోవద్దు అని హెచ్చరిక చేశారు. ఆ పామును గురించి నాకేమీ భయం లేదు, నాకు కొన్ని మంత్రాలు తెలుసులే అంటూ బ్రహ్మచారి సాధువు పాము ఉన్న దిశకు వెళ్ళాడు. గొల్లవారు భయపడి అతడికి తోడుగా వెళ్ళలేదు. ఈలోగా పాము పడగ విప్పి అతివేగంగా ఆ బ్రహ్మచారి వైపు, సాధువు వైపు రాసాగింది. పాము దగ్గరకు రాగానే ఆ బ్రహ్మచారి మంత్రం వేశాడు. తక్షణమే అది వానపాము మాదిరి అతడి కాళ్ల వద్ద పడిపోయింది. అప్పుడు ఆ పాముతో బ్రహ్మచారి సాధువు ఇలా అన్నాడు, ఇటు చూడు, ఇతరులకు హాని కలిగిస్తూ ఇలా ఎందుకు తిరుగుతున్నావు? రా, నీకు మంత్రోపదేశము చేస్తాను. ఈ మంత్రాన్ని జపిస్తే నీకు భగవంతుని మీద భక్తి, భగవద్ దర్శనము కలుగుతాయి. నీ హింసా ప్రవృత్తి తొలగిపోతుంది. ఇలా అంటూ ఆ పాముకు మంత్రోపదేశము చేశాడు. పాము మంత్రోపదేశం పొంది, స్వామి, ధన్యుడనైనాను, సాధన ఎలా చేయాలో సెలవివ్వండి అంది. ఈ మంత్రాన్ని పదే పదే భక్తితో జపించు. ఇక మీదట ఎవ్వరినీ హింసించవద్దు. నేను మళ్ళీ వస్తాను అంటూ బ్రహ్మచారి సాధువు తన దారిన వెళ్ళిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పాము ఎవ్వరినీ కాటు వేయడం లేదు. ఈ విషయం గొల్లపిల్లలు గమనించారు. రాళ్ళు రువ్వినా దానికి ఆగ్రహం కలగడం లేదు. అది వానపాములా ప్రవర్తించసాగింది. ఒకరోజు గొల్ల పిల్లవాడొకడు పాము వద్దకు వెళ్ళి దాని తోక పట్టుకొని గిరగిరా తిప్పుతూ నేల మీద బాది ఒక మూలకు విసిరివేశాడు. పాము నోటి నుండి రక్తం కక్కుతూ స్పృహ కోల్పోయింది. కదలక మెదలక పడి ఉన్న దానిని చూసి అందరూ అది చచ్చిందని భావించి గొల్లబాలురు తమ దారిన వెళ్ళిపోయారు. రాత్రి చాలా పొద్దుపోయాక
పాముకు స్పృహ వచ్చింది. మెల్లగా అతి కష్టముతో తన పుట్టలోకి పాకిపోయింది. ఒళ్ళంతా హూనమైంది. కదలడానికి శక్తి లేదు. చాలా రోజులు ఇలా గడిచిపోయాయి. చర్మముతో కూడిన అస్థి పంజరములా తయారయ్యింది ఆ పాము. అప్పుడప్పుడు రాత్రి వేళల్లో ఆహారం కోసం బయటకు వచ్చేది. గొల్ల బాలుర పట్ల భయంతో పగటిపూట బయటికి వచ్చేదే కాదు. మంత్రోపదేశం పొందినది మొదలు ఇతరులకు హాని కలిగించడం మానివేసింది. మంత్రజపం చేస్తూ ఆకులు, అలములు, నేలరాలిన పళ్ళు తిని ఎలాగో ప్రాణాలు నిలుపుకోసాగింది. ఇలా సుమారు 1 సంవత్సరం గడిచాక ఆ బ్రహ్మచారి తిరిగి ఆ దారినే వచ్చాడు. పామును గురించి వాకబు చేశాడు. గొల్లబాలురు ఆ పాము చచ్చిపోయిందని చెప్పారు. కానీ బ్రహ్మచారికి వారి మాటల్లో నమ్మకం కలగలేదు. ఆ పాము మంత్రోపదేశం పొందింది. దాన్ని సాధించే వరకు అది మరణం పొందజాలదని అతడికి తెలుసు. తాను పెట్టిన పేరుతో పిలుస్తూ దానికోసం కలయ తిరిగాడు. ఆ పాము గురుదేవుని పిలుపు విని కలుగు నుండి మెల్లగా బయటికి వచ్చి అతి భక్తి భావంతో ప్రణామం చేసింది. ఎలా ఉన్నావు అడిగాడు బ్రహ్మచారి. స్వామి, నేను బాగానే ఉన్నానండి జవాబిచ్చింది పాము. కానీ నువ్వు ఇంతగా చిక్కిపోయావేమిటి అని అడిగాడు బ్రహ్మచారి. గురుదేవా, ఎవ్వరికీ హాని కలిగించవద్దని తమరు ఆదేశించారు కదా. కాబట్టి నేను ఆకులు, పళ్ళ మీదనే జీవిస్తున్నాను. బహుశా ఆ కారణంగా కాబోలు చిక్కిపోయాను అంటూ జవాబిచ్చింది పాము. ఆ పాము సాత్విక గుణాన్ని అలవర్చుకుంది. దానికి ఎవ్వరి మీద కోపము లేదు. గొల్లబాలురు తనను దాదాపు చంపివేసినంత పని చేశారనే విషయము కూడా అది పూర్తిగా మరచిపోయింది. కేవలం తిండి లేనందుకే నువ్వింతగా చిక్కిపోయి ఉండవు. మరేదో కారణం ఉండాలి. కాస్త ఆలోచించి చూడు అన్నాడు బ్రహ్మచారి. గొల్లబాలురు తనను నేలకేసి బాదిన సంఘటన దానికి అప్పుడు మాత్రమే గుర్తుకొచ్చింది. స్వామి, నిజమే, ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది. ఆ పిల్లవాళ్ళు ఒకరోజు నన్ను తీవ్రంగా నేలకేసి బాదారు. పాపం, వాళ్ళు అమాయకులు. నా మనోస్థితి గురించి వారికి తెలియదు. నేనెవ్వరినీ కాటు వెయ్యనని, ఎవరికీ హాని కలిగించనని వారికెలా తెలుసు అంది పాము. ఈ మాటలు వినగానే ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు. ఎంత సిగ్గుచేటు! నువ్వు ఇంత తెలివి తక్కువ దద్దమ్మవా? నిన్ను రక్షించుకోవడం కూడా నీకు తెలియదాయే? నిన్ను కాటు వేయొద్దు అన్నాను, కానీ బుస కొట్టవద్దు అని చెప్పలేదే? బుస కొట్టి వారిని ఎందుకు నువ్వు భయపెట్టలేదు? దుష్టుల ముందు బుస కొట్టాలి సుమా. వారు మనకు హాని కలిగించకుండా ఉండటానికై వారిని భయపెట్టాలి, కానీ వారిపై ఎన్నడూ విషాన్ని చిందించరాదు, హాని కలిగించరాదు. భగవంతుడి ఈ సృష్టిలో
పలు రకాలైన జీవజాలం, మనుష్యులు, జంతువులు, చెట్టు చేమలు మొదలైన అనేకం ఉన్నాయి. జంతువులలో కూడా కొన్ని సాధు స్వభావం, కొన్ని క్రూర స్వభావం కలిగి ఉన్నాయి. పులి లాంటి అతి క్రూర జంతువులు కూడా ఉన్నాయి. చెట్లల్లో చూడు, చెట్లల్లో అమృత ఫలాలను ఇచ్చేవి కూడా ఉన్నాయి, విష ఫలాలను ఇచ్చేవి ఉన్నాయి. అలాగే మనుషుల్లో కూడా మంచివాళ్ళు, దుష్టులు, సాధువులు, భయంకరమైన వారు ఉన్నారు. కొందరు భగవంతుడికి అంకితమైన వాళ్ళు, కొందరు లౌకిక ప్రపంచానికే పెనవేసుకున్న వాళ్ళు ఉన్నారు. జీవులను 4 వర్గాలుగా విభజించవచ్చు. బద్ధ జీవులు, ముముక్షు జీవులు, ముక్త జీవులు, నిత్యముక్తులు. నారదుడి వంటి వారు నిత్యముక్తుల కింద పరిగణింపబడతారు. మానవులకు ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి, పరోపకారార్థమే ఈ లోకములో వీరు జీవిస్తారు. బద్ధజీవులు విషయ ఆసక్తతలో మునిగిపోయి భగవంతుణ్ణి మరిచిపోయే ఉంటారు. పొరపాటున కూడా వీరు దేవుణ్ణి స్మరించరు. ముముక్షువులు ముక్తులవ్వాలని కోరుకుంటారు. అందులో కొందరే విజయం సాధిస్తారు, అందరూ సాధించలేరు. సాధువులు, మహాత్ముల వంటి ముక్త జీవులు ఈ ప్రపంచంలో కామినీ కాంచనాల చేత బంధింపబడని వారు. వారి మనస్సులు ఐహిక చింతనల నుండి విడివడినాయి. అంతేగాక వారి ధ్యానము సదా భగవంతుడి పాదపద్మాల మీదే ఉంటుంది. చేపలు పట్టే నిమిత్తం ఒక చెరువులో వల విసిరారు అనుకుందాం. కొన్ని చేపలు ఎంత తెలివైనవంటే అవి ఎన్నడూ వలలో చిక్కుపడవు. అవి నిత్యముక్తుల కోవకు చెందినవి. కానీ అధిక సంఖ్యలో చేపలు వలలో పడతాయి. వలలో చిక్కుకున్న చేపల్లో కొన్ని పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. అవి ముముక్షు జీవుల వంటివి. కానీ ప్రయత్నించే అన్ని చేపలు తప్పించుకోలేవు. అతి అల్ప సంఖ్యలో చేపలు వల నుండి నీళ్లలోకి గెంతేస్తాయి. అప్పుడు బెస్తవాళ్ళు అదిగో పెద్ద చేప ఒకటి తప్పించుకుంటోంది అంటూ కేక వేస్తారు. కానీ వలలో పడ్డ చేపల్లో అత్యధిక భాగము తప్పించుకోలేవు. అంతేగాక అవి తప్పించుకోవడానికి ప్రయత్నము కూడా చెయ్యవు. పైగా వల త్రాటిని నోట కరచి పట్టుకొని బురదలో దూరి పడి ఉంటాయి. మేము ఇక్కడ సురక్షితంగా ఉన్నాము, ఇంకేం భయం లేదు అనుకుంటాయి. కానీ కాసేపట్లో బెస్తలు వలతో సహా లాగి తమను గట్టు మీద పడవేస్తారని పాపం వాటికి తెలియదు. ఇవి బద్ధజీవుల వంటివి. బద్ధజీవులు ఈ ప్రపంచంలో కామినీ కాంచనాల చేత బంధింపబడి ఉంటారు. కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉన్నారు. ఆ కామినీ కాంచనాలే తమకు సుఖాన్ని, భద్రతను చేకూరుస్తాయని వారు భావిస్తారు. వీరికి భగవంతుని గురించి భయమే లేదు, చింతనే లేదు. ఆ సుఖాలలోనే మృత్యువు వాటిల్లుతుందని వారికి తెలియదు. బద్ధజీవుడు మరణించే సమయంలో అతడి భార్య, నువ్వు పోబోతున్నావు, కానీ నాకు ఏం దారి చూపావు అని అడుగుతుంది.
మరణశయ్య మీద ఉన్న అతడికి ఈ ప్రాపంచిక వస్తువుల పట్ల ఎంత అనుబంధం పెనవేసుకుని ఉందో, ఎంత అనుబంధం ఆసక్తి పెనవేసుకుని ఉందో. ప్రకాశంగా వెలుగుతున్న నూనె దీపాన్ని చూసి, అయ్యో నూనె ఎక్కువ ఖర్చవుతోంది, కాస్త వత్తి తగ్గించండి అనే అతడి కేకలో తెలుస్తుంది. సంసార ఆసక్తి అతడిలో ఎంత ఉందో ఈ కేకలో తెలుస్తుంది. బద్ధజీవులు భగవంతుణ్ణి ఎన్నడూ స్మరించరు. తీరిక విషయాన్ని వ్యర్థ ప్రసంగాలతో కానీ నిష్ప్రయోజనమైన పనిలో కానీ వెళ్ళదీస్తారు. కబుర్లతో కారణం ఏమైనా అడిగితే ఏమీ చెయ్యకుండా ఉండలేను, అందుకే ఈ కంచె కడుతున్నాను అని, ఏదో ఉబుసుపోక అన్నట్లు అని జవాబిస్తారు. పొద్దుపోకపోతే పేకాటలో కాలం గడుపుతారు. వ్యర్థ ప్రసంగాలు, వ్యర్థ అలవాట్లతో కాలక్షేపం చేస్తారు. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాధృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామః. తం రామకృష్ణం శిరసా నమామః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జై భగవాన్ శ్రీరామకృష్ణ దేవ కీ జై.